హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. గ్లోబ్ ట్రాటర్ మేజర్ అప్డేట్ వచ్చింది. టు ద వరల్డ్ అని ఒక వీడియో వదిలేరు. కాన్సెప్ట్ వీడియో అనొచ్చు, టీజర్ అనొచ్చు. సో చాలా ఉంది ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకోవడానికి. నేను ఆల్రెడీ మొన్న ఒక వీడియో వదిలినాను, ప్రెడిక్టింగ్ ద స్టోరీ ఆఫ్ గ్లోబ్ ట్రాటర్. ఆ వీడియో ఆల్రెడీ చూడకపోతే ఒకసారి ఇలా వీడియో చూసేసి రండి, మీకు చాలా కాంటెక్స్ట్ వస్తుంది. అండ్ మొన్న వీడియోలో షెర్లాక్ సంపద అయినాం కదా, ఈ వీడియోలో ఎందుకు తగ్గుదాం, ఇక్కడ కూడా షెర్లాక్ సంపద అయిదాం. అగైన్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మళ్ళీ ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. నేను ఇంకా ఏ ఛానల్ కి సంబంధించినవి ఏ బ్రేక్ డౌన్ వీడియోలు చూడలేదు. ఇంటర్నెట్ లో, ట్విట్టర్ లో వెళ్ళి కూడా ఏం జరుగుతుందని నేను చూడలేదు. సో ఈ వీడియోలో ప్రెజెంట్ చేసే ఐడియాలన్నీ నా మట్టి బుర్రలో తట్టిన విషయాలే. వేరే వాళ్ళతో ఏమైనా కోఇన్సిడెన్సెస్ ఉండొచ్చు, బికాజ్ ఇన్ఫర్మేషన్ కామన్ ఒక్కటే కాబట్టి. అండ్ ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా రావచ్చు మన దగ్గర నుంచి, వేరే ఇంకెవరన్నా మనకన్నా చాలా బాగా చెప్పొచ్చు. సో ఇవన్నీ పాసిబిలిటీసే. సో అందరి వీడియోస్ చూడండి, అన్ని వీడియోస్ చూసి మీకు ఏదనిపిస్తుందో అది బెస్ట్ తీసుకోండి. బట్ నా వరకు మాత్రం నాకేమనిపించిందో అదే చెప్తున్నాను. సో నేను ఏదైనా పాయింట్స్ కింద మిస్ అయితే మీరు కింద మెన్షన్ చేయండి, నేను కూడా నేర్చుకుంటాను. యాజ్ ఆల్వేస్ ఏది ఉన్నాయి కదా మనదే. సో ఎలిమెంటరీ మై డియర్ వాట్సన్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఏదైతే జరిగిందో అదైతే డిజాస్టర్. లెట్స్ కాల్ ఇట్ ఫర్ వాట్ ఇట్ ఈస్. నాకు మన తెలుగు సినిమా ఈవెంట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు ఇవి అసలు నచ్చవు, ఎప్పుడూ నచ్చలేదు కూడా. సో చిన్నప్పటి నుంచి ఆడియో ఫంక్షన్లు ఇవన్నీ జనాలు ఇష్టపడి చూస్తూ ఉంటారు. తర్వాత ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయినాయి, అవి కూడా జనాలు చూస్తారు ఇష్టపడి. బట్ నాకు పర్సనల్ అవి చాలా క్రింజ్ అనిపిస్తే, ఏదో భజన, చిడతల భజన నడుస్తూ ఉంటది, అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు. దే ఆర్ కేయాటిక్, దే ఆర్ పూర్లీ ఆర్గనైజ్డ్. జనాల టైం కి వాల్యూ ఉండదు, ఏది పడితే జరుగుతూ ఉంటది. యాంకర్ల క్రింజ్ కథలు, ఆ లైన్లు, ఆ స్పీచ్లు నా వల్ల కాదు, ఎప్పుడు కాలేదు, ఈ రోజు కూడా కాదు. సో ఈ క్రింజ్ ఫెషన్ ఎవరైనా ఆపగలుగుతారు అంటే అది ఖచ్చితంగా రాజమౌళి గారి అని నేను అనుకున్నాను. సో ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి ఏదైనా కొత్తగా జరుగుతుంది, మొత్తం టెంప్లెట్ ని మార్చేస్తారు, ఏదైనా గ్రౌండ్ షేకింగ్ చేస్తారని అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేసినాను. అక్కడనే నా తప్పైపోయింది. ట్రెడిషనల్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టైల్లోనే ఈవెంటే చాలా లేట్ గా స్టార్ట్ అయింది. 6 PM కి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి నేను కొంచెం పడుకొని ఉండే. 7 o'clock అట్లా లేచి చూస్తే ఆ ఈవెంట్ స్టార్ట్ అయిపోయిందేమో అని హాట్స్టార్ ఓపెన్ చేసిన. హాట్స్టార్ ఓపెన్ చేసి అసలు ఫ్రంట్ పేజ్ లో కనిపిస్తలేదు ఏడా ఈవెంట్. ఇక ఏదో వాడి వెతికితే ఇంకా అసలు ఈవెంట్ యాడే కాలేదు, నోటిఫై మీ అని వస్తున్నది 7 o'clock కి. మళ్ళీ ఇంకో అర్ధగంట 40 నిమిషాల తర్వాత స్టార్ట్ చేస్తే వాళ్ళు లింక్ వేసిండు అబౌట్ టు స్టార్ట్ అని. బట్ ఓపెన్ చేయగానే నాకు సుమగారు కనిపించారు ఈవెంట్ లా. ఇక అయిపోయింది, ఇక స్టాండర్డ్ తెలుగు సినిమా ఈవెంట్ ఇదని నాకు అర్థమైంది. కెమెరాలు షిఫ్ట్ కొడుతున్నప్పుడు ఆడియోలు మారతలేవు, ఆ టెక్నీషియన్లు మాట్లాడుకునే వాయిస్లు వస్తున్నాయి, యాక్టర్లు ఏదో విచిత్రంగా వస్తున్నారు, ఆ ఎంట్రీలు అసలు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ అన్నారు కదండి, గుంటూరు కారం ఈవెంట్ లాగా ఉంది ఇది. సో నాతో కాకుంటుండే, నాకు మామూలుగానే ఈవెంట్లు కావు, దానికి తోడు ఎక్స్పెక్టేషన్ గ్లోబ్ ట్రాటర్, రాజమౌళి ఆఫ్టర్ RRR. నేను వేరే జోన్లు ఉన్నా, నేను వేరే విషయం ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సుమ గారి ఇంగ్లీష్ లైన్ల కోసం కాదు నేను వచ్చింది. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో కూడా వచ్చి అవే లైన్లు అంటే నాతో కాదండి ప్లీజ్. సో తేళ్లు జర్రులు పాకుతున్నట్టు అవుతున్నా గానీ ఏదో చూస్తున్నాయి కథ. మీకు ఆశీష్ చెంచలాని అనేటోడు వచ్చిండు ర్యాండమ్ గా, ఇక నాతో కాలే, నేను బంద్ చేసిన, టీవీ బంద్ చేసిన, ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. సో ఈవెంట్ ముచ్చట నాకు అర్థమైపోయింది, ఇక ఇది మనతో చూడడం కాదని చెప్పేసి నేను బంద్ చేసిన. సో నేను బంద్ చేసి ఇంటర్నెట్ లో ఏడలేను, నేను వేరే పని చేసుకుంటా ఉండే. సో ఏదో చిన్న ఫ్రెండ్స్ మాట్లాడు, వాళ్ళు ఇది వచ్చింది అది వచ్చిందని చెప్తా ఉండే. సో ఈ ఈవెంట్ గురించి నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. రాజమౌళి గారి డిసప్పాయింట్మెంట్ గురించి కూడా నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. ఆయన డిసప్పాయింట్ కావచ్చు, ఆయన కన్నా ఎక్కువ మనం డిసప్పాయింట్ అయినా ఇక్కడ. నేనైనా మా జాతరకి, కింగ్డమ్ కి ఈవెంట్ చేసేటోళ్ళని పట్టుకొచ్చి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ చేయమంటే కష్టం సార్. సో ఈ ఈవెంట్ ఇవన్నీ మనం బంద్ చేయాలి, ఇవి అయితలేవు మనతోనిగా. ఆ క్రౌడ్ ని మేనేజ్ చేసుడు, టైం ని మేనేజ్ చేసుడు, ఈ యాంకర్లకి లైన్లు ఇచ్చుడు, ఇవన్నీ కష్టము. ఇట్లా కాదు మనం ముచ్చట, మొత్తం అసలు టోటల్ కొత్త సిస్టమ్ ఒకటి తీసుకురావాలి. యాపిలోడ్ ఈవెంటే ఇండోర్స్ చేస్తాడు కంట్రోల్డ్ గా. సో అట్లా హై రెజల్యూషన్ స్క్రీన్లు పెట్టుకుని ఇండోర్స్ చేసుకోవాలి. ఇలాంటివి ఏమైనా ఈవెంట్లు ఉంటాయి, ఫ్యాన్స్ వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, అవన్నీ ఇంపార్టెంటే, నేను కాదంటలేను. బట్ దానికోసం సపరేట్ ఈవెంట్లు పెట్టుకోవాలి. ఇట్లా కీ థింగ్స్ కి మాత్రం మనం ప్రాపర్ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లోనే షోలు పెట్టుకోవాలి. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు నాకు. ఎస్పెషల్లీ గ్లోబల్ ఆడియన్స్ కోసం తీస్తున్న ఈవెంట్లు ఇవన్నీ. సో ఈ గుంటూరు కారం లైన్లు కష్టం కాదు, అట్లా కాదు. ఈ విషయం టీమ్ కి కూడా అర్థమై ఉంటది ఈ పాటికి. సో ఈ టోటల్ కేవస్ అండ్ డిజాస్టర్ లో ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ ఉంది అంటే అది లెర్నింగ్ అయి ఉండాలి. ఏంటంటే ఇలాంటి గ్రేట్ ఇంట్రడక్టరీ థింగ్స్ కి ఇలాంటి మాస్ ఈవెంట్లు పనికిరావు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అదొక్కటే పాజిటివ్. ఇంకా బట్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ మాత్రం డిజాస్టర్ నా వరకు. చాలా డిసప్పాయింటెడ్. బట్ ఒక్క టేక్ అవే ఏదైనా ఉందంటే ఈ ఈవెంట్ మొత్తంలోంచి, అది రాజమౌళి గారు స్టక్ టు హిస్ గట్స్. ప్రియాంక చోప్రా, జోనస్, హాలీవుడ్, పృథ్వీరాజ్ సుకుమారన్, కేరళ, ఏదో పాన్ ఇండియా, ఇలాంటి హంగులు ఆర్బాటలకు దేనికి పోలేదు ఆయన. రాజమౌళి గారి స్ట్రెంత్ ఆయన ప్రొటాగనిస్టే. సో మహేష్ బాబు గారి చుట్టే వెళ్ళింది ఈవెంట్ అంతా. ప్రియాంక చోప్రా డిసప్పాయింట్ కావచ్చు, పృథ్వీరాజ్ సుకుమారన్ డిసప్పాయింట్ కావచ్చు, ఇట్స్ ఓకే, అట్లనే ఉండాలి. అట్లా వెళ్తేనే ఆయన సినిమాలు కరెక్ట్ ఉంటాయి. సో రాజమౌళి గారు ప్రొటాగనిస్ట్ ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇండియా స్పిరిట్. సో ఆ ఫియర్స్నెస్, ఆ స్ట్రెంత్, ఆ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ థింగ్స్, బీయింగ్ ఇన్ఛార్జ్, బీయింగ్ రుద్ర, అవన్నీ ఇంపార్టెంట్. ఈవెంట్ ఐడియా అదే లెవెల్ వెళ్ళింది. సో చాలా కరెక్ట్ విషయం. ఎగ్జిక్యూషన్ లెవెల్లో డిజాస్టర్ అయింది అనుకోండి, అది ఉంది. బట్ ఐడియా లెవెల్ కరెక్ట్
ఉన్నది. దీపికా పాడుకోన్లు, ప్రియాంక చోప్రాలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు దే హ్యావ్ దేర్ వాల్యూ, బట్ మన రూట్స్ ని మర్చిపోకూడదు. సో అది కరెక్ట్ గా వెళ్ళింది అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. ఎస్, సో ఈవెంట్ ముచ్చట అయిపోయింది. మనం ఇప్పుడు ట్రైలర్, టీజర్ లేకపోతే ఆ ఇంట్రడక్షన్ వీడియోకి వెళ్ళిపోదాం. వారణాసి టు ద వరల్డ్, డీకోడింగ్ షెర్లాక్ సంపత్ స్టైల్. సో వన్ పాజిటివ్ విషయం ఏంటంటే మన పాత వీడియోలోని చాలా ఎలిమెంట్స్ ఈ వీడియోలో కన్ఫర్మ్ అయినాయి ఆర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినాయి. సో అవి ఏంది అని మెల్లమెల్ల మనం చూసుకుంటుద్దాం ఒక్కోటిగా. అగైన్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డీటూర్. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకుంటే వారణాసికేమో 2 ఏలు పడ్డాయి, లైక్ వారణాసి. కానీ కింద టైటిల్ లో చూసుకుంటే సింగిల్ ఏలు ఉన్నాయి, VARANASI అని. కానీ అఫీషియల్ టైటిల్ లోగో మీద చూసుకుంటేనేమో ఏ మీద 2 సింబల్ ఉంటాయి చూసిరా ఇట్లా. ఇది ఒక బిగ్ ప్రాబ్లం అనమాట ఒక లాంగ్వేజ్ పదాలని ఇంగ్లీష్ లో రాసినప్పుడు. బాహుబలికి కూడా సేమ్ ఇష్యూ ఉంటది. అఫీషియల్ లోగోలో చూసుకుంటే ఏ పైన ఒక సింబల్ ఉంటది, మెక్రోన్ అంటారు దాన్ని. అదేంటంటే లాంగ్ వోవెల్ కి ఇండికేటర్. బట్ ఈ లోగోలు, యూట్యూబ్ టైటిల్, ఇవన్నీ విషయాల వల్ల అది కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకని చాలా మంది బాహుబలి అంటా ఉంటారు బాహుబలిని, ఎందుకంటే చదవడం వల్ల బాహుబలి అని చదువుతారు కదా. సో అది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం పర్సనలీ నేను కూడా ఫేస్ చేస్తున్నాను, అందుకే ఇట్లా చెప్తున్నాను. సో రాగడి, మన ఛానల్ పేరు రాగడి. ఫస్ట్ దగ్గర అది లాంగ్ వోవెల్, ఏ పైన సింబల్ ఉండాలి, మైక్రోన్ సింబల్ ఉండాలి. కానీ యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. కానీ నాకు 2 ఏళ్ళు రాయడం ఇష్టం లేదు, బికాస్ దట్స్ నాట్ టెక్నికలీ కరెక్ట్. మా ప్రొఫెసర్ హట్ అవుతారు అట్లా రాస్తే. సో ఇది ఒక కాన్స్టెంట్ స్ట్రగుల్ అనమాట. చాలా మంది మన ఛానల్ ని రాగడి అంటా ఉంటారు. ఇట్స్ నాట్ రాగడి, ఇట్స్ రాగడి. ఇట్స్ నాట్ వారణాసి, ఇట్స్ వారణాసి. ఇట్స్ నాట్ బాహుబలి, ఇట్స్ బాహుబలి. ఓకే, కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. సో సారీ ఫర్ ద ఫెనెటిక్స్ క్లాస్. సో ద గ్రేట్ రాజమౌళి గారికి కూడా ఈ ప్రాబ్లమ్స్ తప్పలేవు. సో ఈ విషయంలో నేను కొంచెం కంఫర్ట్ తీసుకుంటున్నాను. బట్ ఎనీవేస్, పర్సనల్ బాధలు పక్కన పెట్టేస్తే వీడియో స్టార్ట్ చేద్దాం. బట్ ఇది మనకు వేస్ట్ కాదు. ఈ మైక్రోన్ సింబల్ కి లాస్ట్ లో ఒక చిన్న కాల్ బ్యాక్ ఉంటది. సో లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఓకే, యా స్టార్ట్. సో ఈవెంట్ అవన్నీ పక్కన పెట్టేస్తే వీడియో ప్రకారం మనం చూసుకుంటే నాకు మజా వచ్చింది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వీడియో. ఆఫ్ కోర్స్ CGA వాడు ఉండొచ్చు, అవన్నీ ఉన్నాయి. బట్ కాన్సెప్ట్ లెవెల్ లో మనం చూసుకున్నప్పుడు ఇట్స్ బ్యూటిఫుల్. ఈ వీడియో ఈజ్ అబౌట్ ద లవ్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. అది కోర్ పాయింట్. సో ఫిల్మ్ మేకింగ్ గురించి మన ఛానల్లో మిరాయి వీడియోలో మాట్లాడినప్పుడు మన సబ్స్క్రైబర్స్ లో 12 మంది గోవాలో వాళ్ళ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేసి లైవ్ ఆడియన్స్ ముందు స్క్రీన్ కూడా చేసిర్రు. ఎస్, మీరు కరెక్ట్ గా విన్నారు. మన ఆడియన్స్ లో 12 మంది ఆల్రెడీ ఫిల్మ్ మేకర్లు అయిపోయారు. అండ్ దానికి రీజన్ వచ్చేసి ఒకటే, అదే ఫోర్జ్ ఫిల్మ్ మేకింగ్ బూట్ క్యాంప్ బై లెవెల్ అప్ లెర్నింగ్, ఇండియాస్ లార్జెస్ట్ ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ. ఒక ఏడాది పాటు ఫిల్మ్ స్కూల్లో నేర్పించే ఫండమెంటల్స్ అన్ని మీరు కేవలం 12 రోజుల్లో నేర్చుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ లో. ఎగ్జాక్ట్లీ అదే ఈ బూట్ క్యాంప్ యొక్క మెయిన్ USP. అండ్ ఇక్కడ ఏదో థియరీలో పాఠాలు చెప్పి వదిలేయడం లాంటివి ఉండవు. ఇది కంప్లీట్లీ ప్రాక్టికల్ ప్రోగ్రామ్. మీ ఓన్ ఐడియాస్ తో మీరు ఒక మైక్రో షార్ట్ ఫిల్మ్ రాసి, షూట్ చేసి, ఎడిట్ చేసి కంప్లీట్ చేస్తారు. అది కూడా ఇండస్ట్రీ గ్రేడ్, నెట్ఫ్లిక్స్ గ్రేడ్ ఎక్విప్మెంట్ తోని ఈ మైక్రో షార్ట్ ఫిల్మ్ ని షూట్ చేస్తారు. అండ్ మీకు ఈ ప్రాసెస్ లో హెల్ప్ చేయడానికి గ్రేట్ మెంటర్స్ ఉంటారు. ఈ మెంటర్స్ ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాల్లో లైక్ 2.0, వకీల్ సాబ్, సీతారామం లాంటి సినిమాల్లో పనిచేస్తున్న వాళ్ళు, అంటే ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్. అదే విధంగా ఎమ్మీ అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీస్ మరియు నెట్ఫ్లిక్స్ స్పెషల్స్ లో వర్క్ చేసిన మెంటర్స్ నుండి డైరెక్ట్ గైడెన్స్, స్క్రిప్ట్ నుండి ఫైనల్ ఎడిట్ వరకు ప్రతి ఆస్పెక్ట్ ని మీరే హ్యాండ్స్ ఆన్ గా చేస్తూ నేర్చుకుంటారు. అండ్ దీనితో పాటు మీ బ్యాచ్ మేట్ షార్ట్ ఫిల్మ్స్ లో సినిమాటోగ్రాఫర్స్ అండ్ యాక్టర్స్ గా పనిచేసి మీరు క్రెడిట్స్ కూడా సంపాదించవచ్చు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో అన్ని ఇంక్లూడెడ్, లైక్ ఎక్విప్మెంట్, లొకేషన్స్, మీల్స్, అకామిడేషన్స్. అండ్ దీనితో పాటు మీకు సోనీ సర్టిఫైడ్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. అండ్ వీటన్నిటితో పాటు ఎక్స్ట్రాగా మీ షార్ట్ ఫిల్మ్ ని మూన్ OTT, హంగామా ప్లే లాంటి ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ చేయడానికి అసిస్ట్ కూడా చేస్తారు. సౌండ్స్ ఫెంటాస్టిక్, రైట్? బట్ ఇక్కడ ఒక విషయం ఉన్నది. ఈ అద్భుతమైన అవకాశం కేవలం 24 మందికి మాత్రమే. సో మీరు సినిమాని నిజంగా నేర్చుకోవాలి అంటే ఇదే మీకు సరైన సమయం. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వెంటనే డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్ లో ఉన్న మన ఛానల్ స్పెషల్ లింక్ ద్వారా అప్లై చేయండి. మీ అప్లికేషన్ ని ఫాస్ట్ ట్రాక్ చేసుకోండి. డోంట్ మిస్ ద ఛాన్స్. ఆల్ ది బెస్ట్. అండ్ యాజ్ ఆల్వేస్ MM కీరవాణి గారి మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. వింటున్న కొద్ది చాలా ఎక్కుతున్నది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ కీరవాణి గారు, డెఫినెట్లీ వన్ ఫర్ ద హిస్టరీ బుక్స్. సో ఓపెనింగ్ షాట్ లో వారణాసి. అండ్ ఇక్కడ ఇయర్ చాలా ఇంపార్టెంట్, 512 CE. CE అంటే కామన్ ఈరా, మనందరికి తెలుసు. అదే AD అంటారు. బట్ దిస్ ఇస్ ఎ పోస్ట్ క్రిస్టియన్ వరల్డ్ కాబట్టి కామన్ ఈరా. సో 512 CE అన్నదానికి ఏమైనా ఆస్ట్రోనామికల్ రీజన్ ఉంటే నాకు తెలియదు. ఇండియన్ ఆస్ట్రాలజీలో ఈ తిథులు వీటికి చాలా ప్రాముఖ్యత ఉంటది. ఈ ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ కూడా ఈ టైంలో వస్తాయి, ఈ టైంలో రిజిస్టర్ అయినాయి. దానికి ఏమైనా హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉందేమో, అగైన్ నాకు ఐడియా లేదు దానిపైన. అండ్ 512 అనేది పర్ఫెక్ట్ పవర్ ఆఫ్ 2 లో కూర్చుంటది. సో దానికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉండాలి ఖచ్చితంగా. అగైన్ నాకు తెలియదు, బట్ ఏదైనా ఉండొచ్చు. టీం వాళ్ళు ఏదైనా ఫ్యూచర్ లో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. సో నాకు తెలియని విషయం పైన నేను ఎక్కువ డీప్ లో పోను. బట్ 512 ఈ 5th to 6th సెంచరీ ఏదైతే ఉందో, ఇది ఒక ట్రాన్సిషనరీ పీరియడ్ హిస్టారికలీ స్పీకింగ్. మన ట్రైనింగ్ హిస్టరీ కాబట్టి కొంచెం మనం
మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఇది క్లాసికల్ ఏజ్ టు మెడివల్ ఏజ్ కి ట్రాన్సిషన్ టైం. గుప్తా ఎంపైర్ అనేది పడిపోయి క్రంబ్లింగ్ అయిపోయే పరిస్థితి. సో ఈ టైంలోనే శైవైజం అన్నది రివైవ్ అవుతుంది ఇండియాలో, వారణాసికి ప్రాముఖ్యత పెరుగుతుంది. బిగినింగ్ ఆఫ్ ఎర్లీ శైవైజం అన్నమాట ఈ టైం. అండ్ ఈ టైంలోనే కాన్షియస్నెస్ ని డిస్కవర్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఆర్ రీడిస్కవర్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎర్లీ శైవైట్ థింకర్స్. వేదాల్లో రుద్రుడి గురించి కాన్షియస్నెస్ గురించి ప్రస్తావన వస్తుంది, బట్ అది ఇట్లా సాలిడిఫైడ్ కన్సాలిడేటెడ్ వ్యూ లాగా పబ్లిక్ లో లేదు. అట్లీస్ట్ దాన్ని వీళ్ళు రీడిస్కవర్ చేసి మళ్ళీ పబ్లిక్ కాన్షియన్స్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. దిస్ ఈస్ ఎ ఫ్యాసినేటింగ్ టైమ్, ఫ్యాసినేటింగ్ రీడిస్కవరీ. టోటల్ ఇండియన్ థాట్ లో నా ఫేవరెట్ చాప్టర్ అనమాట ఇది. ఏ విధంగా మన థింకర్స్, ఎస్పెషల్లీ శైవైట్ థింకర్స్ కాన్షియస్నెస్ ని రీడిస్కవర్ చేసిర్రు అని. దీని ఆలోచన మోర్ ఆర్ లెస్ ఈ టైంలోనే జరిగిందనమాట, ఎట్ ద ఫాల్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్. గుప్తా ఎంపైర్ ని మనందరికీ తెలుసు, టెక్స్ట్ బుక్ లో చదువుకున్నాం, గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియన్ థాట్ అంటారు. బట్ లైక్ ఎవ్రీథింగ్ ఒక దాని సావుతో ఇంకో దాని పుట్టుక జరుగుతుంది కదా, ద సైకిల్ ఆఫ్ లైఫ్, ద కాస్మోస్. సో ధర్మం అనేది ఎప్పుడు కూడా నేచర్ ని ప్రతిబింబిస్తూనే ఉంటది, అదే కోరితాస్ ధర్మాన్ని. సో ఒక స్టేజ్ ఎండ్ అయిపోగానే ఇంకో స్టేజ్ స్టార్ట్ అయిపోయింది యాజ్ ఆల్వేస్. సో ఆ గ్రేట్ స్ట్రెస్ పీరియడ్ లోంచి అసలు మనం ఏంటి అన్న చింతన స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఎప్పుడు కష్టంలో ఉన్న మనుషులకు శివుడే గుర్తొస్తాడు. సో శివుడు రుద్ర రూపంలో దర్శనమిస్తాడు. సో కాన్షియస్నెస్ కి రుద్ర అని పేరు పెట్టినారు. అగైన్ రుద్ర అంటే రౌద్రం ఒకటే కాదు, చాలా డీప్ మీనింగ్ ఉన్నది దీనికి. అది ఎప్పుడైనా మనం కల్చర్ స్టేషన్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. బట్ ఫర్ నౌ 512 CE అన్నది చాలా చాలా ఇంట్రెస్టింగ్ పీరియడ్ హిస్టారికలీ స్పీకింగ్. ఇండియన్ హిస్టారికల్ కాంటెక్స్ట్ లో ఇది ఒక ఇంపార్టెంట్ ట్రాన్సిషనరీ టైం. అండ్ మొదటి నుండి మనం ప్రెడిక్ట్ చేస్తున్నది ఏంటి, ఈ వారణాసి కథలో శివతత్వం అనేది కోర్ లో ఉంటదని. సో అదే మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతున్నది. సో శైవైజం అన్న కాన్సెప్ట్ షేప్ అప్ అవుతున్న టైంలో రాజమౌళి గారు ఆయన కథని స్టార్ట్ చేస్తున్నారు అన్నది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. అఫ్ కోర్స్ దీనికి మల్టిపుల్ కాంటెక్స్ట్ ఉండొచ్చు, ఇందాక చెప్పినట్టు ఆస్ట్రోనామికల్ కాంటెక్స్ట్ ఏదైనా ఉండొచ్చు. బట్ శైవైజం యాజ్ వి నో ఇట్ ఆరిజినేట్ అయిన టైం ఇది. ఇదే టైం కి వారణాసి అన్న కథ కూడా స్టార్ట్ అవ్వడం ఈజ్ నాట్ ఎ కోఇన్సిడెన్స్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు రాజమౌళి గారి అన్ని కథల్లో, ఆల్మోస్ట్ అన్ని కథల్లో శివతత్వం ఉంటది. సో దిస్ ఈజ్ నో ఎక్సెప్షన్. అండ్ ఈ 512 CE లో ఒక మేజర్ పూజ జరుగుతున్నది, యజ్ఞం జరుగుతున్నది, ఫైర్ రిచువల్ జరుగుతున్నది. అండ్ నా ప్రకారం ఇది ఒక క్యానన్ ఈవెంట్. ఈ టైం నుండి ఏదైనా స్ప్లిట్ జరుగుతుండాలి టైం లైన్స్ లో. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇమ్మీడియట్లీ నెక్స్ట్ షాట్ 2027 శాంభవి ఆస్టరాయిడ్ అని చూపిస్తున్నారు, 2027 CE. సో 2027 లో ఈ ఆస్ట్రాయిడ్ వస్తుందని వాళ్ళకి 512 CE లోనే తెలుసా? ఆ రిషిస్ తెలిసే దానికి అనుకూలంగా ఏదైనా స్టెప్స్ తీసుకున్నారా? ఎందుకంటే మూవీలో టైం ట్రావెలర్ కాన్సెప్ట్ ఉంది అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. హ్యాష్ టైమ్ ట్రాటర్ అన్న దగ్గరనే మనకి విషయాలు తెలిసిపోయినాయి. హ్యాష్ ట్రాటర్, టైమ్ ట్రాటర్ అని వేసిర్రు. ఇది మరి రెండు కాన్సెప్ట్లా లేకపోతే రెండు పార్ట్లా అన్నది కూడా మనకు తెలియదు. బట్ డెఫినెట్లీ గ్లోబ్ ట్రాటింగ్ ఉన్నది సినిమాలో, ఆల్సో టైమ్ ట్రాటింగ్ కూడా ఉన్నది, అంటే టైం ట్రావెల్ కూడా ఉన్నది. సో టైం ట్రావెల్ అన్నది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. పాస్ట్ నుంచి ఫ్యూచర్ కి వచ్చుడు, ఫ్యూచర్ నుంచి పాస్ట్ లోకి వచ్చుడు అన్నది ఉంటది. బట్ టైమ్ ఈజ్ నాట్ లీనియర్ కదా, టైమ్ ఈజ్ ఆల్వేస్ సిక్లికల్. ఆర్ సిక్లికల్ అని కూడా కాదు, టైం మన పారామీటర్ లో ఉండదు, మన పారాడైమ్ లో ఉండదు. ఆర్ అట్లీస్ట్ నాకు అర్థం కాదు టైం పెద్దగా. సో ఫ్యూచర్ లోంచి మనిషి పాస్ట్ కి వచ్చి ఫ్యూచర్ ఈవెంట్స్ ని జరపడము లేదా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అన్నది ఉంటది కదా, అది ఇన్ఫ్లుయెన్స్ చేయడమా లేకపోతే ఇట్ వాజ్ ఆల్వేస్ బౌండ్ టు హ్యాపెన్ దట్ వేనా? ఇది ఒక ఫ్యాసినేటింగ్ థింగ్. సో ఆ ప్లే ఉంటది అనుకుంటున్నా నేను ఈ సినిమాలో. సో 2027 లో ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని హిట్ అవుతుంది. ఆ విషయం 512 CE లోనే మన రిషిలకి తెలుసా? అది ప్రశ్న. అది మనకు మూవీలో కన్ఫర్మ్ అవుతుంది. బట్ ఆస్ట్రానమీ అనేది క్యాల్కులేషన్స్ అండ్ వేదిక్ ఆస్ట్రానమీ వాజ్ వెరీ స్ట్రాంగ్, అది మనందరికీ తెలుసు. సో ఇట్స్ నాట్ ఎ వెరీ ఫార్ ఫెచ్డ్ ఐడియా. సో దానికి సంబంధించి వీళ్ళు ఏమైనా చేంజెస్ చేసి ఉండాలి, ఏదైనా క్లూస్ వదిలి ఉండాలి దీన్ని ఎట్లా సర్వైవ్ కావాలి అని. సో 512 CE అనేది ఖచ్చితంగా క్యానన్ ఈవెంట్. అదే మనకి వీడియోలో చెప్పే ప్రయత్నం చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ప్రాబబుల్ గెస్ అదే. అండ్ ఈ స్ప్లిట్ అని కూడా ఎందుకు అంటున్నా అంటే నేను ఈ అప్ సైడ్ డౌన్ సైడ్ కాన్సెప్ట్ కూడా చూపించారు 2-3 షాట్లలో. సో ఇమ్మీడియట్ గా మనకి ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ అన్నది ఎక్కడ కనిపిస్తుంది, అంటార్టికాలోని రాస్ ఐస్ షెల్ఫ్ అని చూపిస్తారు. అక్కడ వచ్చి ఆస్ట్రాయిడ్ పడ్డది అన్నట్టుగా మనం అనుకోవాలి. బట్ అక్కడ ఏదో ఎక్స్పెడిషన్ జరుగుతున్నది, రాఫ్ట్ వేసుకొని ఉన్నారు మనుషులు, అండ్ అక్కడ వచ్చేది ఇంపాక్ట్ లాగా జరుగుతుంది. బట్ ఇమ్మీడియట్ షాట్ ఫ్లిప్ ఉంటది మనకి, డౌన్ సైడ్ అర్త్ లాగా ఏదో చూపిస్తారు. అప్ సైడ్ డౌన్ సైడ్ వరల్డ్ లేకపోతే కంప్లీట్లీ ప్యారలల్ వరల్డ్ అని నాకు అర్థమైతే లేదు. బట్ ఈ రెండిట్లో ఏదేమైనప్పటికీ సరే ఒక స్ప్లిట్ అనేది చూపిస్తున్నారు. సో ఆ స్ప్లిట్ అనేది ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ తర్వాత కూడా జరుగుండొచ్చు. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది. సెకండ్ షాట్ లో మనకి బోట్ ఏదో ఎన్కాప్సులేటెడ్ గా అనిపిస్తుంది. ఐస్ లోపల ఒక బోట్ అనేది బేరీడ్ అయినట్టు గడ్డగట్టిపోయి ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఈ బోట్ అన్న చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే బోట్ అనగానే మనకి ద గ్రేట్ ఫ్లడ్ మిత్స్ ఆఫ్ ద వరల్డ్ గుర్తొస్తాయి. కృష్ణుడి ద్వారక గుర్తొస్తుంది, మనకి నోవాస్ ఆర్క్ గుర్తొస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ కల్చర్ లో గ్రేట్ ఫ్లడ్ మిత్ అనేది ఉన్నది. సో ప్రతి కల్చర్ లో, సంబంధం లేని కల్చర్లలో కూడా సేమ్ స్టోరీ ఉందంటే ఆ ఈవెంట్ ప్రాబబ్లీ జరిగి ఉండాలి. అదే ఈ రోజు ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. బట్ రిగార్డ్లెస్ ఈ బోట్ అనేది నోవాస్ ఆర్కా, ఎందుకంటే అది ఐస్ షెల్ఫ్ లో పర్మాఫ్రాస్ట్ లో ఉన్నది ఆ బోట్. అది రీసెంట్ ఈవెంట్ అయితే కాదు టెక్నికలీ స్పీకింగ్. బట్ మేబీ ఆస్ట్రాయిడ్ హిట్ అవ్వడం వల్ల కొత్త ఐస్ ఏజ్ ఏమైనా హిట్ అయ్యి కూడా ఏదైనా జరుగుండొచ్చు, ఆ పాసిబిలిటీ కూడా ఉన్నది. అండ్ ఈ బోట్ కూడా ఏదో ఓల్డ్ బోట్ కాదు, రెనెసాన్స్ టైమ్ మెడివల్ బోట్ లాగానే అనిపిస్తున్నది. సమ్ యూరోపియన్ స్టాండర్డ్ యూరోపియన్ బోట్, పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్
టైప్. సో ఇది నోవా సార్క్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ అగైన్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్, నోవా సార్క్ లాంటి ఐటమ్ ని టచ్ చేస్తే బాగుంటది, వరల్డ్ వైడ్ ఆడియన్స్ కూడా అపీల్ ఉంటుంది. అండ్ రాజమౌళి గారు చేయొచ్చు ఖచ్చితంగా. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకు కాంటెక్స్ట్ లేదు పెద్దగా. బట్ అది ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ లాగా నోట్ చేసుకొని ముందుకు పోదాం. నెక్స్ట్ మనకు ఆఫ్రికాలో కిలిమంజారో షాట్ కనిపిస్తుంది. ఆంబోసెలి విల్డర్నెస్ కెన్యా. అగైన్ శంకర్ గారు చెప్పినట్టు కిలిమంజారో మాచుపిచ్చులో ఉండదు, మాచుపిచ్చు పెరులో ఉంటది సౌత్ అమెరికా. కిలిమంజారో ఆఫ్రికాలో ఉంటది, కెన్యాలో. బట్ ఎనీవేస్ పాటలో ఐశ్వర్య బాగుంటది కాబట్టి మనం అన్ని వదిలేయచ్చు. అగైన్ ఆంబోసెలి నేషనల్ పార్క్ అంటలేడు రాజమౌళి, ఆంబోసెలి విల్డర్నెస్ అంటున్నారు. సో మేబీ మోడర్న్ టైం కాదేమో, ఇది ఒక ఫ్యూ సెంచరీస్ బ్యాక్ ఏమో. బట్ కిలిమంజారో బ్యాక్ డ్రాప్ లో మన హీరో పారాషూట్ వేసుకుని వస్తున్నాడు. పారాషూట్ ఈజ్ ఎ మోడర్న్ ఇన్వెన్షన్. అగైన్ ఇక్కడ టైం ట్రాటర్ కాన్సెప్ట్, టైం ట్రావెల్ ఏమన్నా ఉండాలి. ఇక ఏదేమైనప్పటికీ బ్యూటిఫుల్ షాట్. సో నెక్స్ట్ షాట్ లో మంకీని రెస్క్యూ చేస్తూ ఉంటారు మన హీరో. నీళ్ళలో హిప్పోస్ వచ్చేసి మంకీని అటాక్ చేస్తుంటాయి. రోప్ వేసి మన హీరో మంకీని సేవ్ చేస్తూ ఉంటారు. ఈ మంకీ థీమ్ అనేది ప్రిడామినెంట్ గా ఉన్నది సినిమాలో, ఎందుకంటే మంకీ గాడ్ హనుమాన్ గారి అంశ కూడా ఉంటది. తెలియని వాళ్ళకి చెప్పాలంటే హనుమంతుల వారు శివుడి అంశలో పుడతారు అనమాట. ఇప్పుడు విష్ణువుకి అవతారాలు ఉంటాయి మనకు తెలుసు, శివుడికి అవతారాలు ఉండవు, కానీ శివుడి అంశలో చాలా మంది పుడతారు. వాళ్ళల్లో హనుమంతుల వారు ఒకరు. సో ఆ శివతత్వం లైన్ అన్నది కంటిన్యూ అయితేనే ఉంది. ఇక్కడ కూడా హనుమంతుల వారిని చూపించిన ఇట్స్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్. సో మన మహేష్ బాబు గారి రుద్ర క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ లో ఖచ్చితంగా శివుడి అంశాలు ఉంటాయి, ఆల్సో హనుమంతుల వారి అంశాలు కూడా ఉండాలి మనం గెస్ చేయాలి అంటే. సో ఈ మంకీ హెల్పర్ క్యారెక్టర్స్, మంకీ ఇమేజరీ కూడా మనకి త్రూ అవుట్ ద మూవీ కనిపించవచ్చు. ఈ షార్ట్ గేమ్ సిగ్నిఫికెన్స్ ఉంటుందో మనకి సినిమాలోనే తెలియాలి. బట్ ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద కిలిమంజారోనా లేకపోతే వేరే ఆల్టర్నేట్ టైమ్ లైనా అన్నది నాకు తెలియదు. బట్ ఈ ఆఫ్రికా అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్ ట్రాటింగ్. ఏదైతే ఈ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ ఉంది కదా, దాంట్లో పార్ట్ గానే ఆఫ్రికాకి వెళ్తారు. ఎందుకు అంటే ప్రాబబ్లీ సంజీవనిని వెతుక్కుంటూ. ఏంటి సంజీవని కథ ఏంటంటే మనం లాస్ట్ లో క్లుప్తంగా ఒక 2-3 లైన్లలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఫర్ నౌ లెట్స్ కంటిన్యూ ద ట్రైలర్. బట్ నెక్స్ట్ షాట్ వచ్చేసి మోస్ట్ ఫెరోషియస్ షాట్, వానాంచల్ ఉగ్రబట్టి కేవ్. ఇక్కడ చినమస్తా అమ్మవారు ఉంటారు. అగైన్ ఈవిడ కాళీమాతకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫెరోషియస్ ఫార్మ్స్ అంట, ప్రచండ చండిక. సో ఇమేజరీని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అగైన్ చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. అగైన్ నేనేం ఎక్స్పర్ట్ కాదు ఈ కాన్సెప్ట్ పైన. సో ఈ స్టోరీ పైన మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక షార్ట్ ఒకటి చేసి వదులుతాను సెపరేట్ గా. బట్ ఫ్యాసినేటింగ్ ఇమేజరీ. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే రాజమౌళి గారి స్టాన్స్ చాలా క్లియర్ గా ఉన్నది. తెల్లోడు చూస్తాడు ఈ సినిమాని, గ్లోబల్ ఆడియన్స్ కోసం తీస్తున్నాము, తెల్లోని కోసం తీస్తున్నాం అనగానే ఇండియన్స్ ఏదో జంకిపోయి మనం సూట్ బూట్ వేసుకోవాలి, మనల్ని మనం శానిటైజ్ చేసుకోవాలి, తెల్లోని కోసం మనం ఏదో తగ్గాలి అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతారు. బట్ నాట్ రాజమౌళి, బికాస్ ఈజ్ ఎ ట్రూ ఇండియన్, ట్రూ ధార్మిక్ పర్సన్. సో ఏదో శానిటైజ్డ్ వర్షన్ ఆఫ్ ధర్మాన్ని ప్రెజెంట్ చేస్తలేరు గ్లోబల్ ఆడియన్స్ కి. మోస్ట్ ఫెరోషియస్ అన్అబాషెడ్ వర్షన్ ఆఫ్ ధర్మాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. ఇక్కడ భయపడడానికి ఏం లేదు, సిగ్గుపడడానికి అస్సలేం లేదు. ఇదే వాస్తవం, నగ్న సత్యం ఇదే. సో అదే పర్స్పెక్టివ్ ని ప్రెజెంట్ చేస్తున్నారు ఫర్ ద గ్లోబల్ ఆడియన్స్. సో ఐఎమ్ మెస్మరైజ్డ్. గట్స్ ఉండాలి, మొగడై ఉండాలి ఇట్లా చేయనికి. అండ్ రాజమౌళి ఈజ్ దట్ పర్సన్. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ రాజమౌళి. ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ ధర్మ. ఆఫ్ కోర్స్ జనరల్ గా ఇప్పటి వరకు ధర్మం అయినా హిందూయిజం అయినా ఎవరైనా ఎక్స్ప్లోర్ చేసినా యుద్ధం అనేది ఏదో అలగారికల్ కాన్సెప్ట్, లేదా ఏదో డిస్టెంట్ విషయంలో జరుగుతూ ఉంటది. ఇట్లా ఏదో బాణాలు వేసుకొని చిన్న ఇట్లా టచ్ చేసుకొని ఆ జోన్ లోనే ఇంటర్ప్రిట్ చేస్తూ వస్తున్నారు, చూపిస్తూ వస్తున్నారు. బట్ ఫండమెంటల్ గా హిందూ తత్వంలో యుద్ధం అంటే ఏంటి? ఇట్స్ డీప్ ట్రామా. అంత బ్లడ్ షెడ్, అంత వైలెన్స్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకా యుద్ధం వద్దు అని చెప్పే ప్రక్రియ. బట్ ఆ కాన్సెప్ట్ మనం మర్చిపోయినాం. టైం ద్వారా ఆ ట్రామా అనేది మనం మర్చిపోతున్నాం. యుద్ధం అంటే ఏదో ఎంజాయ్మెంట్, లేకపోతే వేగ విషయం, ఏదో ఫ్యాన్సీ విషయము, లేదా హిందూయిజం లో అసలు యుద్ధం కాన్సెప్ట్ అనేది లేదు. ఏదో పీస్, కుంబాయ, ఏదో యోగా చేసుకుంటుంటారు వీళ్ళు అన్న జోన్ లో ఈ రోజు మోడర్న్ ఇంటర్ప్రిటేషన్ అనేది కనిపిస్తున్నది. మొన్న నేషనల్ ఎంబ్లెమ్ లో సింహాలు కొంచెం ఫెరోషియస్ గా ఉండేసరికి ఇది ఇండియా కాదు, ఇది హిందూయిజం కాదు అని చాలా మంది మాట్లాడారు. అరే ఏం మాట్లాడుతున్నారు? మీకు ఏం తెలుసు హిందూయిజం గురించి, ఇండియా గురించి? ప్రతి దేవుడి చేతిలో ఆయుధాలు ఎందుకు ఉన్నాయి? ప్రతి మేజర్ టెక్స్ట్ యుద్ధం చుట్టూ ఎందుకు తిరుగుతుంది? ఖచ్చితంగా హిందూయిజం పీస్ నే ప్రమోట్ చేస్తుంది. అది ఎప్పుడు? ఆఫ్టర్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వార్, పోస్ట్ వార్ కాంటెక్స్ట్ లోనే పీస్ అన్న కాన్సెప్ట్ వస్తుంది. బికాస్ ద ట్రామా ఆఫ్ వార్ ఇస్ సో మచ్. ఇవన్నీ మనం అదే ఆర్డర్ లో చూసుకోవాలి. సో యుద్ధం టైంలో ఆ ఫెరోషియస్నెస్ ఏదైతే ఉంటుందో, ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో, ఆ ఎక్స్ప్లోజివ్ నేచర్ ఏదైతే ఉంటుందో, అందరూ గాడ్ ఫార్మ్స్ కి ఆస్పెక్ట్ ఇండియన్ స్క్రీన్ పైన చాలా రేర్ అంటే రేర్ గా ఎక్స్ప్లోర్ అవుతున్నది. గత 40-50 ఏళ్లలో అయితే అయితలేదు. సో ఆ ఫెరోషియస్ ఆస్పెక్ట్ ఆఫ్ వార్, ఆ ఫెరోషియస్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా రాజమౌళి గారు క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ సినిమాలో. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఎందుకంటే ఈ రోజు ధర్మం గురించి జనాలు మర్చిపోతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ధర్మం యొక్క కాంటెక్స్ట్ ఏంటి అది మర్చిపోతున్నారు. పీస్ ఉండాలంటే పీస్ అనేది ఎన్ఫోర్స్ అవ్వాలి. పీస్ ఎన్ఫోర్స్ అవ్వాలి అంటే ఫోర్స్ అన్న బ్యాకింగ్ ఉండాలి. ఫోర్స్ ఉంటేనే
పీస్ ఉంటది, అది మనం మర్చిపోకూడదు. పోలీసు ఉంటేనే దొంగలు కంట్రోల్లో ఉంటారు, ఇది ఫండమెంటల్ బేసిక్. బట్ ఈ మధ్య పీపుల్ ఆర్ హ్యావింగ్ వియర్డ్ ఫ్యాసినేషన్స్ అబౌట్ ధర్మం అనేది యూనివర్సల్ కాన్సెప్ట్, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. మీ కన్వీనియన్స్ ల ప్రకారం ధర్మం అనేది మారదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి చాలా వైల్డ్ అండ్ ఫెరోషియస్ ఆస్పెక్ట్లు ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్స్ ఈ చిన్నమస్త అమ్మవారి రూపము, శివుడి యొక్క రుద్ర రూపము, హనుమంతుల వారి రుద్ర రూపము, ఇవన్నీ చాలా చాలా ఫెరోషియస్ విషయాలు, మనం తట్టుకోలేము. అందుకని మనం కోఎగ్జిస్ట్ అవ్వాలి. ఊకే కొట్లాటలు పెట్టుకున్నాడు, పంచాయతీలు పెట్టుకుంటూ చిన్న చిన్న వాటికి వాడు తప్పు వీటి తప్పు అనుకుంటే కాదు. నేనేంది అని నువ్వు నాకు చెప్పే ప్రయత్నం చేయకు, నేను ఇది అని నేను చెప్పుకుంటున్నాను, నన్ను నాలాగుండని, నువ్వు నన్ను మార్చనికి చూడకు. నువ్వు మారనో, నువ్వు ఏదన్నా అయినో, నువ్వు ఉండాలనే ఉండు. నువ్వు నీలాగా ఉండనిస్తున్నా నేను, నువ్వు నన్ను నాలాగానే ఉండని. దట్స్ కాల్డ్ కో ఎగ్జిస్టెన్స్. అది మ్యూచువల్ రెస్పెక్ట్ తో జరగాలి. అండ్ అదే ధర్మం. నువ్వు నన్ను మార్చడానికి చూడకు, నువ్వు నన్ను మార్చడానికి చూస్తే అధర్మం పెరుగుతున్నట్టు. అండ్ అధర్మం పెరిగిన ప్రతిసారి దేవుళ్ళు ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. అండ్ దేవుళ్ళు ఇన్వాల్వ్ అయితే ఏం జరుగుతుంది? భూమి ప్రకంపనలు పెడుతుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఎవరిని వానంతటి ఉండనివ్వండి, మనిషిని వానంతటి వాడిని వదిలేస్తే వాడు ధర్మ మార్గంలోనే పోతాడు. ఎందుకంటే ధర్మం నేచర్ కి అనుసంధానంగా ఉండేదాన్ని ధర్మం అంటారు. అర్థం చేసుకోండి. లేదు ఇట్లా కూర్చోబెట్టి వాడిని లైన్ లో పెడతాను కదా, కానీ పర్వర్జన్స్ అన్ని వస్తాయి. అండ్ పర్వర్జన్ ని మనం స్టాండర్డ్ చేసేసుకొని ఇదే కరెక్ట్ అనుకొని తిరుగుతుంది ప్రపంచం అంతా. ఈ రోజు ఆ పిచ్చిల మైకంలో పోతున్నది. బట్ ఈ రోజు ప్రపంచం కరెక్ట్ దారిలో పోతున్నదా? లేదు కదా, బికాజ్ ఇట్స్ పర్వర్టెడ్ థింకింగ్, అబ్జర్డ్ టైమ్స్. బట్ యా కొంచెం డీటూర్ అయినా, లెట్స్ కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈ చిన్నమస్త అమ్మవారి విగ్రహం ఉన్నది చాలా చాలా ఫెరోషియస్ వేలో ఈ ఉగ్రబట్టి కేవ్ అన్న ప్లేస్ లో, వానాంచల్ అన్న జాగాలో. అండ్ ఇది మరి రియల్ లొకేషన్ కాదా నాకు తెలియదు. అండ్ అగైన్ ఇదే షాట్ లో మనం చూసుకుంటే మందాకిని క్యారెక్టర్ ప్లేడ్ బై ప్రియాంక చోప్డా ఆ ఆకాశంలోంచి భూమికి వస్తున్న కాన్సెప్ట్ మనకు కనిపిస్తున్నది. అగైన్ మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు మందాకిని కాన్సెప్ట్ మనం చెప్పుకున్నాం కదా, బ్రిడ్జ్ బిట్వీన్ టూ రెల్మ్స్. సో ఆ ట్రాన్సిషన్ షార్టే ఇక్కడ కూడా ఉండాలి. అగైన్ మన గెస్ షెర్లాక్ సంపత్ గెస్. బట్ ఇదే షాట్ లో హీరో కూడా ఉన్నాడు హ్యాంగింగ్ ఆన్ టు ద క్లిఫ్. సో మేబీ ఈ కేవ్ ఏదైనా పోర్టల్ అవ్వచ్చు, లేదా ఏదైనా బ్రిడ్జ్ జోన్ ఉండొచ్చు. ఇక్కడ ఏదైనా అన్లాక్ చేస్తే ఆ పోర్టల్, టైం ట్రావెలింగ్ పోర్టల్ ఏదైనా ఓపెన్ అవ్వచ్చు, సంథింగ్ ఇట్లా ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ట్రాన్సిషన్ లంకా నగరంలోకి వచ్చేస్తుంది. 7200 BCE అంటే బిఫోర్ కామన్ ఈరా, త్రేతాయుగం లంక. రాముల వారు ఎగ్జాక్ట్ గా రావణాసురుడిని హతం చేసే మూమెంట్ లో యుద్ధం జరుగుతున్నది. మోస్ట్ ఫెరోషియస్ వార్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్ అంటిల్ దట్ పాయింట్. ఏదో కామ్గా మనం కూర్చొని ఏదో ఇద్దరు బాణాలు వేసుకుంటున్నట్టు ఉండదు. ఆ మూమెంట్ లో, ఆ క్షణంలో మనం ఆ భూమి పైన ఉంటే భూమి అంతమైపోతుందా అనిపిస్తుంది మనకి. మన టోటల్ ఎగ్జిస్టెన్సే క్వశ్చన్ లోకి వస్తుంది. ఆ ట్రామా, దట్ హోల్, ఆ వెయిట్ మనం తట్టుకోలేము, మానవ మాతృలు తట్టుకోలేరు. అదొక గ్రేట్ భయంకరమైన ఇమేజ్. ఆ ఇమేజ్ ని రాజమౌళి గారు ఎక్సెప్షనల్ గా క్యాప్చర్ చేసిర్రు. హనుమంతుల వారి విగ్రహం లేని ఊరు ఉండదంటారు. సో హనుమంతుల వారిని మనం చూస్తూనే ఉంటాం. సో ఈ రోజు మనం మానవ మాతృలం కాబట్టి వీళ్ళు మనకి చాలా సౌమ్యంగా కనిపిస్తూ ఉంటారు. వెరీ అప్రోచబుల్ ఫార్మ్స్ లో వాళ్ళని మనం మొక్కుతుంటాం. బట్ వాళ్ళు ఎప్పుడు ఇదే విధంగా ఉంటారు అని మనం ఏదైతే ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నామో అది కరెక్ట్ కాదు. యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళ ఫెరోషియస్ నేచర్ మనం చూసి మనం తట్టుకోలేము. మన బాడీలు, మన బ్రెయిన్లు సరిపోవు ఆ ఫెరాసిటీని చూసి తట్టుకోవడానికి లేదా అర్థం చేసుకోవడానికి. సో చూసి రమ్మంటే కాల్చి వచ్చిండు అంటారు హనుమంతుల వారిని. అది క్యూట్ విషయం కాదు. ఇట్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా స్ట్రెస్ఫుల్ టైం అది. సో ఇంకా రావణ వధ జరిగే టైంకి ఎట్లుండాలి భూమి అనేది, లంక అనేది. రాముల వారు బాణం ఎక్కువ పెట్టారు. ఎట్లుంటది? హనుమంతుల వారు ఎట్లుంటారు? కొండలను పెకిలి వేస్తున్నారు. కొండ, పర్వతం. అర్థమవుతుందా? అది ఇమేజరీ. వెనుపూసలోంచి భయం అవుతుందా? ఆ భయాన్ని క్యాప్చర్ చేసిన రాజమౌళి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ షాట్, అమేజింగ్ షాట్. అండ్ హీ గాట్ ద స్కేల్ కరెక్ట్. రాముల వారు ఆజానుబాహులు. అంటే మన ప్రపోర్షన్స్ ఉండవు. ఈ రోజు మన బాడీలకు ఉండే ప్రపోర్షన్స్ ఉండవు వాళ్ళకి. అవతార్ సినిమాలో చూపిస్తారు, చూసినరా? మోర్ ఆర్ లెస్ ఆ ప్రపోర్షన్స్ ఉంటాయి. అవతార్ సినిమా ఇన్స్పిరేషన్ మన టెక్స్. బట్ ఎనీవే, అలాంటి ఆజానుబాహులు రాముల వారు ఆ ఫ్రేమ్ లో ఏ సైజ్ లో కనిపిస్తున్నారు? అవతలున్నది రావణాసురుడా, కుంభకర్ణుడా అని మనకు తెలియదు. బట్ వాళ్ళ స్కేల్ చూడండి, హనుమంతుల వారి స్కేల్ చూడండి. వీళ్ళు దే కెన్ చేంజ్ సైజెస్. రాముల వారు మనుషులు, అవతారం. ఆయన మారరు. ఆయన ఉన్న సైజ్ లోనే ఉంటారు. మనకన్నా చాలా పెద్ద సైజ్ లో ఉంటారు, బట్ ఆయన ఉన్న సైజ్ లోనే ఉంటారు. అమేజింగ్ అండ్ అమేజింగ్ డీటెయిల్. దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ షాట్ ఐ హావ్ సీన్ ప్రాబబ్లీ ఇన్ ఇండియన్ సినిమా ఎవర్. సో మజా వచ్చింది అని ఇక్కడ వాడితే తప్పేమో. మజా రాలేదు, భయమైంది నాకు. బట్ ఒక రియాలిటీ పర్స్పెక్టివ్ ఇచ్చింది కదా, అది చాలా బ్యూటిఫుల్ విషయం. అగైన్ రాజమౌళి ఒక్కడే చేయగలుగుతాడు ఈ విషయాన్ని. సో హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారు. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంట్రెస్టింగ్లీ మనకి ఈ షాట్
షాట్ లో మహేష్ బాబు ఉన్నారు, వెనకాల ప్రాబబ్లీ వీల్ చైర్ లో కుంభ క్యారెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా ఉండాలి. వీళ్ళకి ఏం పని అక్కడ అని మనం లాస్ట్ లో కంక్లూడ్ చేసుకుందాం. బట్ ఆ రాముల వారి బాణంలోంచి ఆ ఫ్లాష్ లోంచి మనకి మణికర్ణిక ఘాట్ అన్నది వస్తుంది. ఇక్కడ మనకు ఒక లైన్ కనిపిస్తున్నది. ఈ లైన్ ఒక పోర్టల్ ను ఓపెన్ చేస్తుంది అన్నది మన అంచనా. సో టైం ట్రావెల్ పోర్టల్ అయి ఉండాలి ఇది. మణికర్ణిక ఘాట్ అంటే మనకు తెలుసు వారణాసిలో ఉంటది. సో ఇది ఓపెనింగ్ ఆఫ్ ఎ టైం ట్రావెలింగ్ పోర్టల్. నెక్స్ట్ ఈ షాట్ లోంచి ట్రాన్సిషన్ మనకి ఆబ్వియస్లీ మనీ షాట్. మహేష్ బాబు మోస్ట్ ఫెరోషియస్ రుద్రావతారంలో నందిని రైడ్ చేస్తూ మన ముందుకు వస్తా ఉంటారు. అగైన్ బ్యూటిఫుల్ షాట్. సో ఇక్కడతో మనకి టైటిల్ పడుతుంది వారణాసి అని. ఇది వారణాసి టు ద వరల్డ్ వీడియో. సో ఇప్పుడు ఈ ఉన్న ఇన్ఫర్మేషన్ తోని ఈ పీసెస్ అన్ని కలిపి మనం కథేమై ఉండొచ్చు అని ఒక ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. షెర్లాక్ సంపద ఇద్దాం. సో మనకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు దిస్ విల్ బి అన్ అడ్వెంచర్ డ్రామా. ఒక 90s 80s హాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్టైల్ డ్రామా. హీరో అనేటోడు ఒక నార్మల్ పొజిషన్ లోంచి స్టార్ట్ అవుతాడు. ఇండియానా జోన్స్ నుండి హ్యారీ పాటర్ వరకు సేమ్ స్ట్రక్చర్. హీరో ఆల్మోస్ట్ ఒక క్రైసిస్ లో స్టార్ట్ అయ్యే నార్మల్ పర్సన్. అఫ్ కోర్స్ హీరోకి ఒక లీనియేజ్ ఉండొచ్చు, ఒక బ్యాక్ స్టోరీ ఉండొచ్చు, తను చాలా గొప్పవాడై ఉండొచ్చు. బట్ ఈ రోజు మన హీరోకి ఆ విషయం తెలియదు. మగధీరాలో హీరోని తీసుకోండి, అల్లరి చిల్లరగా ఏవో పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. హీరోకి పాస్ట్ ఉందని హీరోకి తెలియదు. బికాజ్ రాజమౌళి గారు ట్రెడిషనల్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్స్ ని చదువుతారు. ఈజ్ అ వెరీ స్మార్ట్ గై, వెరీ వెల్ రెడ్ గై. సో ఇదే స్టాండర్డ్ ట్రోప్ ని తీసుకుంటారు. బికాస్ దట్స్ హౌ గ్రేట్ ఎపిక్స్ స్టార్ట్. సో మహేష్ బాబు అనే వ్యక్తి అయితే ఆర్కియాలజిస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే వారణాసి చుట్టూ తిరిగి ఒక నార్మల్ వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. హీరో కాబట్టి కొంచెం స్పెషల్ నేచర్ ఉంటది. బట్ మోర్ ఆర్ లెస్ ఒక నార్మల్ పర్సనే. ఈ పాయింట్ లోంచి కథ స్టార్ట్ అవుతుంది. సో మన కుంభ అనేటోడు విలన్. కుంభ అనేటోడు కుంభకర్ణుడి లీనియేజ్ కి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు. బికాస్ రాజమౌళి లవ్స్ దట్ లీనియేజ్ కైండ్ ఆఫ్ థింగ్. బాహుబలిలో, మగధీరాలో ఏ దాంట్లో తీసుకోండి, ఒక గ్రేట్ లీనియేజ్ లోంచి హీరోలు విలన్లు వస్తారని రాజమౌళి గారు నమ్ముతారు. సో ఇప్పుడు శివుడి అంశంలో రుద్రుడు అంటే మన మహేష్ బాబు వస్తే, విలన్ అంశంలో కుంభకర్ణుడు అంశంలో కుంభ రావచ్చు. ఉన్నదా పాసిబిలిటీ? సో ఈ కుంభ అనే వ్యక్తికి అమృతం కావాలి అంటే మన కాంటెక్స్ట్ లో సంజీవని కావాలి. ఎందుకు అంటే మరి ఏమన్నా ప్లేగ్ వస్తుందా? ఈ ఆస్ట్రాయిడ్ అనేది భూమి మీద పడి ఐస్ షెల్ఫ్ ని, పర్మాఫ్రాస్ట్ ని కరగబెట్టేసి దాంట్లో దాగున్న డార్మెంట్ వైరస్ లని బయటికి వదిలి జనాలు చచ్చిపోయే పొజిషన్ కి వస్తున్నారా? లేకపోతే మన కుంభ పృథ్వీరాజ్ సుకుమార్ అనే ఆ పర్మాఫ్రాస్ట్ కరిగిపోవడం వల్ల అక్కడ ఏదో వైరస్ లీలు కనుక్కొని దాన్ని వీళ్ళే ఇంటెన్షనల్ గా సొసైటీలోకి వదిలి దాని సొల్యూషన్ కోసం వెతుకుతా ఉన్నారా? ఈ రెండు పాసిబిలిటీలే. అగైన్ విలన్ కి సంజీవని ఎందుకు కావాలంటే గ్రీడీ బిజినెస్ మ్యాన్. ఆల్సో తన బాడీని కూడా బాగు చేసుకోవాలి అన్న ఒక ఆత్రము, ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలన్న ఆత్రము. ఇలాన్ మస్క్, బిల్ గేట్స్ విలన్స్ ఎందుకంటే ఏం చెప్తాం, విలన్ పనులు చేస్తారు కాబట్టి విలన్లు. సో కుంభ ప్లేడ్ బై పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా సిమిలర్ ట్రోప్సే ఉండాలి. సో వాడి బాడీని వాడు బాగుపరచుకోవడానికి, ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి వాడికి సంజీవని కావాలి, అమృతం కావాలి. అండ్ ఈ ప్రాసెస్ లో తనకి ఫెసిలిటేట్ చేసే మనిషి మందాకిని క్యారెక్టర్ అయి ఉండొచ్చు. మందాకిని బ్రిడ్జ్ మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం కదా. సో ఇప్పుడు ఈవిల్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ ని మనం పృథ్వీరాజ్ సుకుమార్ అని కుంభ అనుకుంటే, గుడ్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ ని రుద్ర ప్లేడ్ బై మహేష్ బాబు అనుకుంటే, ఈ రెండింటి మధ్యలో గ్రే ఏరియా ఉంటది కదా, బ్రిడ్జ్ ఉంటది కదా. దట్ క్యారెక్టర్ కుడ్ బి మందాకిని ప్లేడ్ బై ప్రియాంక చోప్రా అయి ఉండొచ్చు. తను ఈవిల్ లో స్టార్ట్ అయ్యి పాజిటివ్ వేలోకి రావచ్చు. ఆ ట్రాన్సిషన్ అనేది జరగవచ్చు. ఎందుకంటే కాస్మిక్ వేలో పయస్ వరల్డ్ నుండి, గుడ్ వరల్డ్ నుండి మన భూమి పైనకి వస్తుంది మందాకిని. బట్ ఇది కలియుగం కదా, కలియుగంలో ప్రతిదీ ఫ్లిప్ అవుతుంది కదా. సో మేబీ మోడర్న్ మందాకిని ప్లేడ్ బై ప్రియాంక చోప్రా, షీ కుడ్ స్టార్ట్ హర్ జర్నీ ఇన్ ద ఈవిల్ వరల్డ్, ఇన్ ద కుంభాస్ వరల్డ్. ఓవర్ టైమ్ షీ మే ట్రాన్సిషన్ ఇన్ టు ద రుద్రాస్ వరల్డ్. నెగటివ్ టు పాజిటివ్ అవ్వచ్చు. సో కుంభ సంజీవిని అమృతాన్ని వెతికే పని ప్రియాంక చోప్రాకి ఇవ్వచ్చు. ప్రియాంక చోప్రా త్రూ హర్ జర్నీ మైట్ డిస్కవర్ రుద్ర మహేష్ బాబు. సో మహేష్ బాబు పైన ఏదో వాళ్ళు లెవరేజ్ పెట్టుకొని, ఏదైనా సెంటిమెంటల్ వాల్యూ ఉండొచ్చు, డబ్బు కోసం అవ్వచ్చు, ఏదన్నా రీజన్ అవ్వచ్చు, ఏదో ఒక ఇన్స్టిగేటర్ పాయింట్ పెట్టుకొని మహేష్ బాబుని గ్లోబల్ అడ్వెంచర్ కి పంపొచ్చు. గో అండ్ డిస్కవర్ సంజీవని అమృతం అని చెప్పేసి. ఈ ప్రాసెస్ లోనే మహేష్ బాబు గారు ఆఫ్రికా, సౌత్ అమెరికా, అంటార్టికా ఇవన్నీ తిరుగుతూ ఉండొచ్చు. సో ఇట్ సమ్ పాయింట్ వాళ్ళు ఒక విషయం రియలైజ్ అవ్వచ్చు. అదేంటంటే సంజీవని అనేది ఈ రోజు కలియుగంలో 2027లో లేదేమో. సో సంజీవని వెతకాలంటే వీళ్ళు త్రేతాయుగంకి వెళ్లాల్సి వస్తుందేమో. దానికోసం టైం పోర్టల్ ని వెతుక్కోవాలేమో. ఆ టైం పోర్టల్ మణికర్ణిక ఘాట్లో ఉందేమో. ఆ పోర్టల్ ఓపెన్ కావాలంటే వాళ్ళకి కొన్ని కీస్ కావాలేమో. సో ఏంటా కీస్? ఇక్కడ నా గెస్ ఏంటంటే, ఆ మణికర్ణిక ఘాట్లో ఒక లైన్ ఉంది చూసిరా, బ్లూ లైన్. ఆ బ్లూ లైన్ లోంచి నెక్స్ట్ ట్రాన్సిషన్ షాట్ ఏం పడుతుంది? సో ఇక్కడ మనము ఆ లాకెట్ చూసుకుంటే, ఓపెనింగ్ షాట్ లాకెట్ చూసుకుంటే విభూది, త్రిశూలము, నందీశ్వరుడు. అండ్ లాస్ట్ షాట్ లో ఏముంటది? చేతిలో త్రిశూలం ఉంటది రుద్రాకి, నందిని రైడ్ చేస్తా ఉంటాడు. విభూది ఒక్కటి లేదు. సో విభూది అయితే ఇక్కడ రుద్రుడే అవ్వచ్చు. సో థానోస్ అనేటోడు ఏ విధంగా అయితే స్టోన్స్ ని కలెక్ట్ చేస్తా ఉంటాడో, ఇక్కడ పోర్టల్ ఓపెన్ అవ్వాలి అంటే 3 విషయాలు. సో ఆ విభూది ఆస్పెక్ట్ నేను రుద్ర అంటున్నాను. రుద్ర హిమ్సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద కీస్. ద అదర్ కీ ఈజ్ ద త్రిశూల్. 3వ కీ వచ్చేసి ద బుల్. ఈ 3 ఒక్క దగ్గర కలిసినప్పుడు లాక్ ఓపెన్ అవ్వచ్చు. ఎందుకంటే నంది మీద రైడ్ చేస్తా
చేస్తున్నప్పుడు భూమి మీద రైడ్ చేస్తున్నప్పుడు బ్యాక్ డ్రాప్ లో వారణాసి ఉన్నది, మొత్తం అంతా డస్ట్ ఉన్నది. మణికర్ణిక ఘాట్ లో అదే టైం కి పోర్టల్ ఓపెన్ అయి ఉండాలి ఆ 3 కలిసినప్పుడు. ప్రాబబ్లీ మహేష్ బాబు క్యారెక్టర్, రుద్ర క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ చేజింగ్ ఇన్ టు ద మణికర్ణిక పోర్టల్, టైం ట్రావెల్ పోర్టల్ అయి ఉండొచ్చు. అగైన్ ఇది నా ఇమాజినేషన్. సో ఈ 3 కలిసి టైం ట్రావెల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దాని ద్వారా త్రేతాయుగంకి వెళ్తారు. ఆ యుద్ధ భూమిలో సంజీవనిని కలెక్ట్ చేసుకుంటారు, మళ్ళీ వాపస్ వస్తారు. దాని తర్వాత క్లైమాక్స్ అనేది ఉంటది. ఆ క్లైమాక్స్ ఏంటంటే కుంభాకి సంజీవని అనేది దక్కకుండా చేయడం, బట్ ఆల్సో మనుషులని కాపాడుకోవడం. సో ఆస్ట్రాయిడ్ వల్ల ఈ పర్మాఫ్రాస్ట్ కరిగిపోయి వైరస్ వస్తుంది కదా, ఆ వైరస్ ఏదో పాండమిక్ క్రియేట్ చేస్తుంది. ఆ పాండమిక్ నుంచి భూమిని కాపాడుకోవాలి, మనుషులను కాపాడుకోవాలి. అది రుద్రుడి పని, మన మహేష్ బాబు పని. సంజీవనిని కంట్రోల్లో తీసుకొని జనాలను టార్చర్ చేసి కంట్రోల్ చేయడం కుంభ పని. వీళ్ళిద్దరి మధ్యలో ఫినాలే ఇస్ ద గ్రేట్ క్లైమాక్స్. ఇది నా ఇమాజినేషన్, నా షెర్లాక్ సంపత్ అనాలిసిస్. సో ఇది మన స్టోరీ ప్రెడిక్షన్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉన్నది. అగైన్ కథ సింపులే, బట్ ద వరల్డ్ బిల్డింగ్, ద ఐడియాస్, ద గ్రేట్ డ్రామా, డెపిక్షన్ ఆఫ్ ధర్మ, డెపిక్షన్ ఆఫ్ దిస్ ఫెరోషియస్ నేచర్ ఆఫ్ ధర్మ, దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ రాజమౌళి. రాజమౌళి గారు ఒక్కరే ఈ పని చేయగలుగుతారు, ఇంకా వేరే ఏ కమ్యూనిస్టులతో కాని పనిది. సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. 2027 అంటే చాలా దూరం అనిపిస్తున్నది ఇప్పుడు. మళ్ళీ 2 పార్ట్ల స్కీమ్ పెట్టకండి సార్ ప్లీజ్. ఈ గ్లోబ్ ట్రాటర్, టైం ట్రాటర్ అనగానే నేను కొంచెం షేక్ అయినాను, 2 పార్ట్లు అయ్యింది మళ్ళా అని చెప్పేసి. సో కొంచెం భయం అయింది, బట్ హోప్ఫుల్లీ దీస్ ఆర్ నాట్ 2 పార్ట్స్. ఒకటే పార్ట్ అయితే బాగుంటది. ఎస్పెషల్లీ దీని చుట్టూ ఉన్న వరల్డ్ అయితే బ్యూటిఫుల్ ఉన్నది. సో ఎక్సైటెడ్ అన్నది చాలా చాలా చిన్న పదము. అండ్ వెళ్ళిపోయే ముందు ఫస్ట్ లో ఒకటి చెప్పినా కదా, సో ఇక్కడ మనం లోగోను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రాయిడ్ వస్తుంది. అది త్రిశూల్ కి సింబల్ కావచ్చు. నెక్స్ట్ ఏ పైన మేక్రన్ ఆ సింబల్ ఏదైతే ఉంటుందో డబుల్ బబల్ ఇండికేటర్ ఉంటది కదా, విజువల్ ఇండికేటర్, అది మామూలుగా స్ట్రైట్ లైన్ ఉండాలి, కానీ లోగోలో స్టైలైజ్ చేసిరు దాన్ని. ఆ స్టైలైజ్డ్ థింగ్ మనకి దేనిలాగా కనిపిస్తున్నది, బుల్ హార్న్ లాగా కనిపిస్తున్నది. అట్లీస్ట్ నాకైతే కనిపిస్తున్నది. అగైన్ ఐ నో దిస్ ఈజ్ ఆల్ షెర్లాక్ సంపత్, ఐ అండర్స్టాండ్, బట్ బేర్ విత్ మీ. సో బుల్ హార్న్ లాగా కనిపిస్తుంది అది. అండ్ ఈ వారణాసి లోగోలో మనం చూసుకుంటే ఇట్ ఈస్ ద కాస్మాస్ ఇట్ సెల్ఫ్. బ్యాక్గ్రౌండ్ లో ఎర్త్ సర్కిల్ లో ఉన్నది. సో బ్యాక్గ్రౌండ్ లో కూడా భూమి ఉన్నది. అగైన్ ఈ గ్రేట్ కాస్మాస్ అన్ని కలిపితేనే విభూది. గ్యాలక్సీ, కాస్మాస్ అంటే శివుడు, రుద్రుడు, విభూది, ద కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. సో లాకెట్ లో ఏదైతే విభూది, నంది, త్రిశూలం ఉన్నాయి కదా, ఆ 3 విషయాలనే లోగోలో కూడా డిస్క్రైబ్ చేస్తుర్రు. అండ్ లోగో ఫిజికల్ డిజైన్ చూడండి ఒకసారి. ఏ ఇస్ ద సెంటర్, దట్ ఫ్లాష్, ఆస్ట్రాయిడ్ ఫ్లాష్ ఏదైతే త్రిశూలం అంటామో మనము, దట్ ఈస్ లైక్ ఎ క్లాక్. సో టైం, కాల్, మహాకాల్. సో ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళు ఆలోచించే ఉంటారు, ఆలోచించే పెట్టుంటారు. ఇవన్నీ మనం తెలుసుకొని ఏం చేస్తారంటే ఏం లేదు, జస్ట్ సరదా అంతే. ఇవన్నీ డీటెయిల్స్ వెళ్తున్నాయి జస్ట్ లోగోలోనే అంటే సినిమాలో వాళ్ళు ఇంకెంత ఆలోచించుంటారు అన్నది మనకు బ్యాక్గ్రౌండ్ లో అర్థం చేసుకోవచ్చు. బట్ 2 ఏళ్ళు ఆపుకోవాలన్న దగ్గరనే భయం అవుతున్నది, అండ్ 2 పార్ట్లు ఉంటాయి అన్నది భయం అవుతున్నది. బట్ నన్ ద లెస్ వెరీ వెరీ ఎక్సైటెడ్. సో ఈ వీడియో తర్వాత వీళ్ళకి ఇన్వెస్టర్లు అందరూ వచ్చేసి ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇచ్చేసి జల్దీ సినిమాని ఫినిష్ చేయండి ప్లీజ్. సినిమా తీసి ఐమాక్స్ లేస్తారా, స్కోప్ లేస్తారా, ఏదో ఒకటి వేయండి మాకు. ఐ వాంట్ టు సీ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్. కాంట్ వెయిట్. లవ్ యూ రాజమౌళి గారు. మహేష్ బాబు ఈస్ ఫ్యాబులస్ అండ్ దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ యాజ్ ఆఫ్ నౌ. సో వెరీ వెరీ హ్యాపీ. సో మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి, ఏదైనా డీటెయిల్ మిస్ అయితే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఈ షెర్లాక్ సంపత్ ని బేర్ చేస్తున్నందుకు. హర్ హర్ మహాదేవ్, జై మహాకాల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.